మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి వాక్యాన్ని పరిశీలిద్దాం. 2 తిమోతి 4:7 నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. అవును, ఇవి పౌలు గారు చెప్తున్న మాటలు అన్నమాట. ఆయన తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి, రాళ్లతో కొట్టబడి, కర్రలతో కొట్టబడి, జైల్లో ఖైదీగా తన యొక్క జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఎక్కడ కూడా ఆయన దేవుని యొక్క సువార్తను విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఆ గాస్పెల్ను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఆయన జైలులో ఉంటూ కూడా 4 పుస్తకాలను కూడా ఆయన బైబిల్ గ్రంథంలో రాయటం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న వేదనలకు భయపడిపోయి ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. కానీ పౌలు గారు మాత్రం తన జీవితంలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని వేదనలు అనుభవించినా, జైలు జీవితాన్ని గడిపినా సరే ఎక్కడ కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలా. అందుకే తన చిట్ట చివరి పుస్తకమైన తిమోతి పత్రికలు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. కాబట్టి మనం కూడా పౌలు గారు వలె ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మన యొక్క విశ్వాసాన్ని బలంగా కొనసాగించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.